ఒక మాట అన్నారు. సో ఇది అంతర్జాతీయ సముద్రం, ఇది అంతర్జాతీయ మార్గం, దీనిలో ఎవరు సుంకాలు విధించడానికి లేదు, చట్టానికి విరుద్ధం అని చెప్పేసి. సో ఇప్పుడు అమెరికా వైఖరికి విరుద్ధంగానే ట్రంప్ వ్యవహరిస్తున్నది కనిపిస్తోంది కదా. మార్కో రూబియో చాలా వైజ్ మ్యాన్. అసలు అమెరికా అధ్యక్షుడు చాలా దగ్గర మనిషి. ఆయన సమర్థించేవాడు కూడా ఆ మాట అన్నాడంటే దానికి కారణం ఏంటంటే, ఒక దగ్గర మొదలు పెడితే మిగతా దగ్గర డిమాండ్ వస్తాయని. ఉదాహరణకు పనామా కాలం ఉన్నది. పనామా కాలం తొమ్మిది అమెరికా అప్పగించింది, పనామా దేశానికి అప్పగించింది. వాళ్ళు వసూలు చేసుకోమంటున్నారు. మేము తవ్వా మీకు అప్పచెప్పాం, మళ్ళీ తీసుకుంటాం. ఎప్పుడు దానం ఇచ్చింది వెనక్కి తీసుకోవడానికి లేదు. మన భూమి మీద ఉమ్మినాం అనుకోండి, భూమిని మనం వెనక్కి తీసుకోగలుగుతామా నోట్లోకి? అది అంతే కదా అని పనామా దేశం వాదించింది. నేను చెప్పిన ఉదాహరణకి వాదించింది. ఏమన్నదంటే, మీరు ఇచ్చేసారు కదా, ఇచ్చేసినాక ఒకసారి డొనేట్ చేసినాక డోనర్ విలువ హక్కు ఉండదుగా, కండిషన్స్ ఉంటే తప్ప. కనుక దానం ఇచ్చింది మనం వెనక్కి తీసుకునే ఏది లేదు. ఏదైనా కండిషన్ ఉంటే తీసుకోవచ్చు, కండిషన్ ఏం లేదు కదా. రెండోది, సూయజ్ కాలువ కూడా సమస్య వస్తుంది రేపొద్దున. ఇప్పుడు ఒక్క హర్మోజ్ జలసంధిని పట్టుకుంటే సూయజ్ కాలువ వసూలు చేస్తా అంటారు కొందరు. ఇంకా చిన్న చిన్న జలసంధులు ఉన్నాయి. మరి అక్కడ వాళ్ళు మొదలు పెట్టి ఏమైంది, ఏం కావాలి? అందుకని అమెరికా అధ్యక్షుడి చట్టం చేసే చట్టం చెల్లదు కాక చెల్లదు. ఇప్పటికే సుప్రీంకోర్టు 3 సార్లు అబ్సెంట్ ఆయన రకరకాలుగా. ఒకటి, సుంకాల పెంపై ఫెడరల్ కోర్టులు ఎవడు ఫెడరల్ కోర్టు మీద సుప్రీంకోర్టుకు పోతున్నాను పోయిండు. సుప్రీంకోర్టు ఏమన్నది, సుంకాల పెంపు వల్ల వాళ్ళు నష్టపోలేదు, మన ప్రజలు నష్టపోయారు, మన టాక్స్ పేయర్స్, మన అమెరికా పౌరులు నష్టపోయారు. మీరు ఎవరి మీద కోపం తీసుకుందామంటే మనకే కష్టం వచ్చింది. సుంకాల పెంపు మీద సుప్రీంకోర్టు, అమెరికా సుప్రీంకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చింది. అంతేందుకు, జన్మతా పౌరసత్వం అనే దాని మీద కూడా అమెరికా సుప్రీంకోర్టు చుక్కెదురైంది. ఇప్పుడు ట్రంప్ కు సమస్య లేదు, ఇక్కడ పుట్టినవాడు అమెరికన్ లేపు ఒప్పంది. ఎందుకంటే ఆ పాత చట్టాన్ని మార్చడానికి వీలు లేదు, సమస్య లేదు పోకుండా. అట్లానే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే అమెరికన్ కాంగ్రెస్ కానీ మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి కనుక ట్రంప్ పని పడదామని రెడీ ఉన్నారు వాళ్ళు. అంతేందుకు రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు కానీ రిపబ్లికన్ పార్టీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు కానీ నలుగురు ఇటు మారిండ్రు కూడా. 56 స్థానాలు ఉన్న రిపబ్లికన్ పార్టీకి 4 మారి 52 దిగేసింది. మన బిల్లు పాస్ అయింది కదా దీనికి వ్యతిరేకంగా. అంతకుముందు విషయాలు మీరు దాదాపుగా 3 నెలల పైన 4 నెలల దాకా అది మన ఆర్థిక సంక్షోభం నెలకొంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కాంగ్రెస్ పార్టీ, మన సెనేటర్లు వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆర్థిక బిల్లు ఆపేసేసారు. 3 నెలలు జీతాలు లేవు, మీకు తెలుసు కదా. అంటే అత్యవసర పరిస్థితులు జీతాలు లేకుండా ఉండదు. ఇదే ట్రంప్ హయాంలో మొన్నటికి మనం అంటే అత్యధిక కాలంలో. గతంలో కూడా మిగతా అధ్యక్షులు మీద జరిగింది. 3 నెలల కాలం జీతాలు లేకుండా ఉండడం ఫస్ట్ టైం. అంటే అమెరికాలో వ్యతిరేకత ఉన్నది ఆయనకు, అట్లాగే తన పార్టీలో వ్యతిరేకత ఉన్నది. తన పార్టీలో కూడా వచ్చేసారి మొన్నటిసారికి అసలు ఆయన అభ్యర్థిత్వం సరైనది కాదని చెప్పి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు వాదించారు, కానీ తప్పలేదు వాళ్ళు. సార్ అంటే మీరు అన్నట్టు వచ్చేసారి విషయం పక్కన పెడితే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్లో. ఐ థింక్ సో ఇక్కడే తెలిసిపోద్ది ఈ ప్రభుత్వం పనితీరు ఎంత ఉంది, ఈ ప్రభుత్వం ఎంత వ్యతిరేకత ఉంది అన్నది. అండ్ పాయింట్ ఏంటంటే సార్, ఇంకొకటి, సైనిక శక్తి ఇరాన్ది పూర్తిగా అంతరించిపోయినట్టేనా? ఇరాన్ కేవలం క్షిపణి వ్యవస్థల మీద డిపెండ్ అయిందా? సైనిక వ్యవస్థ ఇక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయిందన్న పాయింట్ ఒకటైతే కనుక, ట్రంప్ పీకాక్ మౌంటైన్ని టార్గెట్ చేస్తూ ఉంటున్నారు. పీకాక్ మౌంటైన్ కింద భూగర్భ బంకర్లు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అక్కడ భారీ జెట్ ఫ్లైట్స్ కానీ లేదంటే క్షిపణులు కానీ ఒక హై అండ్ పవర్ఫుల్ క్షిపణి వ్యవస్థ ఇరాన్కి అక్కడ ఉంది. సో దాన్ని టార్గెట్ చేస్తున్నాం అంటే అదే బలమైనటువంటి ఇరాన్కు ఒక బలమైనటువంటి ప్రాంతమా, బలమైనటువంటి ఒక వెపన్ అనుకోవచ్చా? సో ఇక దాంతో ఇరాన్ కూడా ధైర్యంగా ఉందా? మంచి ప్రశ్న. సరిగ్గా ఇదే పని పోయినసారి అంటే 2025లో యుద్ధం ముగిసే ముందు ఇదే అమెరికా ప్రయత్నం చేసింది. అట్లాగే ఒక పెద్ద కొండ కింద ఇటువంటి క్షిపణులు ఉన్నాయని చెప్పి నిలువున 90 మీటర్ల లోతుకు పోయే క్షిపణి విడిచింది, క్షిపణులు దాడి చేసింది. అయినా కింద చెక్కు చెదరలేదు. అంటే 90 మీటర్ల లోపలికి పోయిన తర్వాత కింద ఉన్నదన్నట్టు వాళ్ళని చెక్కు చెదరలేదు. ఇరాన్ ప్రకటించింది, అమెరికా కూడా ఈ క్షిపణులు పనిచేయలేదు. నిలువున అంటే డైరెక్ట్ అడ్డం పోతే వేరు, సరిగ్గా పైనుంచి నిలువున ఉంటే కూడా ఆ క్షిపణులు పనిచేయలేదు. గతంలో అనుభవం ఉంది కదా, అనుభవానికి వస్తే తత్వం బోధపడాలి కదా. ఇప్పుడు కూడా ఏమంటున్నారు అంటే అంత ఆకాశ యుద్ధమే చేస్తుంది అమెరికా, భూతల యుద్ధం చేస్తలేదు. వాళ్ళు చేయదలుచుకుంటే ఇప్పుడు నిజంగానే ఇరాన్ మొత్తం నాశనం అయిపోయింది అనుకోండి, నిండా మునిగే వాడికి చలింది ఎట్లా నిండా మునిగి అనుకుంటున్నాం. IRGC కట్టర్ కార్యకర్తలు వాళ్ళని 6 లక్షల మంది ఉన్నారు శ్రీకాంత్ గారు. 6 లక్షల మంది కట్టర్ కార్యకర్తలు వాళ్ళ చావుకు తెగించున్నారు, నిండా మునిగి ఉన్నారు. ఒకవేళ ఆ మధ్యపక్షమని చనిపోయినా ఉన్నా కూడా మొత్తం నడిపిస్తుందంతా కూడా స్పీకరు, అక్కడ మన పార్లమెంట్ స్పీకరు, అట్లాగే విదేశాంగ మంత్రి, వీళ్ళు నడిపిస్తున్నారు మొత్తం అంతా రాజకీయం అంతా. ఒక దశలో అధ్యక్షుడి మాటలు కూడా IRGC వింటలేదు, ఇరాన్ అధ్యక్షుడి మాటలు కూడా IRGC వింటలేదన్న మాట కూడా వస్తున్నది. కానీ వాళ్ళు తెగించడానికి తెలంగాణలో మన సావిత్రి తెగించడానికి తెడ్డేలింగం అని సమస్య లేదు, వాళ్ళు ఎట్లా సావడానికి సిద్ధమైంది. కానీ అమెరికా అట్లా కాదు కదా. పోని అమెరికా ఇంకెక్కువ నష్టం చేద్దాం అనుకొని సైనిక స్థావరాలకు కాకుండా
వాళ్ళు పౌర అవసరం మీద దాడి చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకం వస్తుంది కదా, యుద్ధ నీతి కాదంటారు కదా. అవును. అమెరికా అధ్యక్షుడు మరింత పతనం అవుతారు కదా. నిజంగా ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే అమెరికా అధ్యక్షుడు చేస్తున్నారు సైనిక స్థావరాల మీద వాళ్ళ చమురు భావన మీద చేస్తున్నారు. ఇంతవరకు ఎవరైనా అంగీకరిస్తారు, చమురు భావన మీద చేయొద్దు, అంగీకరిస్తారు. కానీ ఇరాన్ ఏం చేస్తుందంటే నిన్ను కొట్టలేక పక్కనున్న బహ్రెయిన్, కువైట్, మన అన్ని మన దుబాయ్ అన్నిటి దేశాలకు కొడుతుంది కదా. వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు నిన్ననే విమానాశ్రయం పక్కనే, కువైట్ విమానాశ్రయం పక్కనే పెద్ద బాంబింగ్ చేశారు. ఇదే ఇరాన్ వాళ్ళు. అంటే నన్ను నువ్వు కొడితే నీ మిత్రులు నేను కొడతా అంటున్నారు. మొన్నటిదాకా ఇరాన్ కొంత నైతికత పాటించింది. ఏంటంటే ఈ మిగతా గల్ఫ్ దేశాల్లో మిగతా చోట్ల అమెరికా స్థావరాలు ఎక్కడ అక్కడ దాడి చేసింది. ఇప్పుడు అట్లా కాదు, పౌర అవసరం మీద దాడి. అంటే మనకు ముఖ్యంగా విమానాశ్రయాలు లేకుంటే పెద్ద పెద్ద పవర్. ఇప్పుడు ఇది ఇంకొక టర్న్ ఏమైనా తీసుకుంటుందా సార్? ఇప్పుడు ఒమాన్ గుండా ప్రయాణించేటువంటి నౌకలు ఏవైతున్నాయో వాటిని ఇరాన్ టార్గెట్ చేస్తుంది, వాటినే పేల్చేస్తుంది.